ఎట్లా ఉంది అంటుండు. బాగుంది సినిమా, బాగుంది సినిమా. 8 o'clock సినిమా స్టార్ట్ అయింది, 10:15కి అయిపోయింది. కామెడీకి రాకుంది కానీ క్లైమాక్స్ కొంచెం డల్ ఉంది. ఫ్యామిలీ స్టార్ అంటావేమన్నా, సినిమా టైటిల్లో ఉందే స్టార్. మా విజయ్ దేవరకొండ స్టార్, బ్లాక్ బస్టర్ హిట్ స్టార్. ఇంత మామూలుగా లేదు. ఇంగో అక్కడ పోతుంది, రోడ్డు మీద పోతుంది బస్సు. ఫ్యామిలీ స్టార్ సినిమా, డోంట్ మిస్. ఇంగో అక్కడ రోడ్డు మీద పోతుంది ఆటో, ప్రేక్షకుల గుండెల్లో ఉంటాడు మా విజయ్ దేవరకొండ అన్న ఫోటో మెంటల్ కోమా కోరంటీ ఘర్మే అంటీ మామూలుగా లేదు. అరే ఏమన్నా యాక్టింగ్, అరే ఖుషి, టైగర్ ఇలాంటివి ఎన్ని సినిమాలు వచ్చినాయో అన్ని సినిమాలను పక్కన పెట్టేసేరి, ఫ్యామిలీ స్టార్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసేసేరి. అట్లుంది సినిమా, అట్లా తీసిండు సినిమాని, మెంటల్ ఎక్కిచ్చేసిండు. ప్రేక్షకులు చూస్తూ ఉంటే అరే రే విజయ్ దేవరకొండ అన్న ఇట్లా తీసిండు ఆ సినిమాని. అరే టైగర్ మొడ్డ గుడిచిపేసిన సినిమాని ఇప్పుడు ఇంత మంచిగా తీసిండా అనుకుంటాను. అంత బాగుంది సినిమా. అరే గీతా గోవిందం అన్ని సినిమాలు పక్కన పెట్టు. 2024లో వచ్చిన సినిమాలలో రెండో బ్లాక్ బస్టర్ సినిమా ఏదన్నా చెప్తావు అంటే ఫ్యామిలీ స్టార్. మొదటి సినిమా ఏదన్నా చెప్తావు అంటే మొన్న వచ్చిన డీజే టిల్లు స్క్వేర్. ఐరనే వంచాలా? అరే డైలాగు కోమా ఎవడు రాసిండో కానీ మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఫైట్స్ ఎక్సలెంట్. అరే ఆ సాంగ్స్, ఆ కొరియోగ్రఫీ ప్రతి ఒక్కది నచ్చుతుంది మీకు. మృణాల్ ఠాగూర్, నువ్వు ఆ సినిమా చూసినావు మొన్న? మృణాల్ ఠాగూర్ సినిమా వచ్చింది మొన్న, హైనాన్నలే ఓ లిప్ లాక్ సీన్ ఉంటుంది ఈయను అని చెప్పి. ఆ మొన్న దానికంటే ముందు ఒక సినిమా వచ్చింది, గుర్తుకుందా నీకు? నార్మల్ సీతారామం. ఇవన్నీ సినిమాలల్లో నార్మల్గా చూపించిండేమో, ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ని మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఈ సినిమా మృణాల్ ఠాగూర్ని చూపించడం కోసమే ఈ సినిమా తీసిండు అన్నట్టుంటుంది సినిమా. హిట్ కాదన్నా, బ్లాక్ బస్టర్ కొట్టిండు.